నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను మానస. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. భారత్ పాక్ సరిహద్దులో యుద్ధ వాతావరణం, అప్రమత్తంగా ఉండాలంటూ ఆర్మీకి కేంద్రం ఆదేశాలు. ఇళ్లలో నుంచి బయటకు రావద్దు, సరిహద్దు ప్రాంతాల్లో హై అలర్ట్. భారత భూభాగంలోకి పాక్ యుద్ధ విమానాలు, తిప్పికొట్టిన భారత వాయుసేన. ఉద్రిక్త పరిస్థితులపై ప్రధాని ఎప్పటికప్పుడు సమీక్ష, త్రివిధ దళాలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు. యుద్ధం మొదలైతే ఎక్కడికి వెళ్తుందో కూర్చుని చర్చించుకుందామన్న ఇమ్రాన్. యుద్ధమా శాంత, 72 గంటల్లో తేలుతుంది. పాక్ మంత్రి సంచలన వ్యాఖ్యలు. భారత్ పాక్ సంయమనం పాటించాలి, యుద్ధ పరిస్థితులపై పలు దేశాల సూచనలు. ఢిల్లీలో బీజేపీ ఇతర పార్టీల కీలక భేటీ, పుల్వామా దాడికి ఖండన, ఆర్మీకి జేజేలు. మార్పు తెచ్చేందుకే రాజకీయాల్లోకి, రాయలసీమను రతనలసీమగా మారుస్తామంటూ పవన్ భరోసా. కడపలో కొనసాగుతున్న జనసేన పోరాట యాత్ర, సాయంత్రం రైల్వే కోడూరులో భారీ బహిరంగ సభ. రేపు విశాఖలో మోదీ పర్యటన, ఏర్పాట్లు పూర్తి చేసిన బీజేపీ శ్రేణులు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్, కీలక ప్రకటనతో ఏపీ ప్రజలు హర్షం. రైల్వే జోన్ కల నెరవేరింది, ప్రత్యేక హోదా కూడా ఇస్తారని ఆశిస్తున్నామన్న జీవీఎల్. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ప్రత్యేక హోదా ఇవ్వాలి, రైల్వే జోన్ ప్రకటించడంపై సిపిఐ రామకృష్ణ హర్షం. వైసీపీ తీర్థం పుచ్చుకున్న ఆమంచి దగ్గుబాటి, కండువా కప్పి ఆహ్వానించిన జగన్. జగన్ ధ్యాసంతా ప్యాలెస్లపైనే, ప్రజాసేవ పట్ల చిత్తశుద్ధి లేదంటూ చంద్రబాబు విమర్శ. కాంగ్రెస్ కి కోట్ల రాజీనామా, త్వరలో టీడీపీ తీర్థం. టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు, సామాజిక సమీకరణాలకే చంద్రబాబు పెద్దపీట. నేడు ఒంటిమిట్ట కోదండరాముడిని దర్శించుకోనున్న గవర్నర్, ప్రత్యేక ఏర్పాట్లు చేసిన అధికార యంత్రాంగం. టీఆర్ఎస్ పార్లమెంటరీ సన్నాహక సభలు వాయిదా, కాశ్మీర్ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కేటీఆర్ నిర్ణయం. నేటి విశాఖ సాగర తీరంలో ప్రపంచ బీచ్ వాలీబాల్ టోర్నీ, పోటీ పడనున్న 26 దేశాలు, 56 జట్లు. వరంగల్లో రెచ్చిపోయిన ప్రేమోన్మాది, యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన కిరాతకుడు, పరిస్థితి విషమం. మాస్ కాపీయింగ్ కు పాల్పడిందని విద్యార్థిని మందలింపు, మనస్తాపంతో బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం. అడివిశేషు మేజర్ ఫస్ట్ లుక్ విడుదల, నిర్మాతగా వ్యవహరిస్తున్న మహేష్ బాబు. రెండో టీ20లోనూ భారత్ ఓటమి, సిరీస్ ఆసీస్ కైవసం.
ఇక